సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో ఈ వీడియోలో ఏంటంటే మనము మనకు మార్చి 31 తర్వాత మనకు ఫేమ్ 2 సబ్సిడీ అనేది ఉంటుందా ఉండదా, అలాగే మార్చి 31 లోపు మనము బుక్ చేసుకునేదానికి ఒకవేళ మనం ఇప్పుడు బుక్ చేసుకుంటే మార్చ్ 31 ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనకు డెలివరీ కావు. ఈ 5-6 డేస్లో అయితే కంపల్సరీ మనకైతే డెలివరీ అయితే కాదు, రిజిస్ట్రేషన్ కూడా 90% కావు. అయితే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ మనం ఇప్పుడు బుక్ చేసుకుంటే మనకు ఏప్రిల్ తర్వాతనే మనకు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ అయినా డెలివరీ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ కూడా ఏప్రిల్ 1 తర్వాతనే ఉంటుంది. అసలు ఏ కంపెనీలు ఏ ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకు ఏ కంపెనీలు ఎంతవరకు పెంచుతారు, ఈ ఫేమ్ 2 సబ్సిడీ అనేది మనకు ఏప్రిల్ 1 నుంచి ఉంటుందా, ఇంకేదైనా గవర్నమెంట్ స్కీమ్కి ఏదైనా ఉన్నదా అనేది ఈ వీడియోలో మీకు మొత్తం చెప్పబోతున్నాను అనమాట. సో నా పేరు శ్రీనివాసు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మొత్తం చూడండి. మన ఛానల్లో నాకు నా వెహికల్ ఓలా ఎలక్ట్రిక్ నా ఓలా S1X ప్లస్ సంబంధించి అన్ని వీడియోలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క డౌట్ గురించి మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఆ వీడియోలు చూస్తే ప్రతి ఒక్కటైతే మీకు కంపల్సరీ ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను నా ఓలాని కాకుండా ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్ రేట్స్ అనేటి ఎంతవరకు పెరుగుతాయి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను చెప్పింది ఖచ్చితంగా ఇది అవుతుంది అని కాదు, బట్ ఏంటంటే మీకు ఒక క్లారిటీ రావడానికైతే ఈ వీడియో ఎమర్జెన్సీలో తీస్తున్నాను. ప్రస్తుతానికి నాకు ఒక ఏ లొకేషన్ లేదు, నాకు ఎలాంటి లేదు. నేను ఒక మంచి మా విలేజ్కి వచ్చేసి మంచి పొలాల మధ్యలో తీస్తున్నాను. లొకేషన్ బాగుంటే కూడా ఒక లైక్ వేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనము ఈ 2-3 రోజుల్లో ఎలాంటి ఎలక్ట్రిక్ వెహికల్ మీరు బుక్ చేసుకోకపోవడమే చాలా బెటర్. ఎందుకనంటే మనకు ఫేమ్ 2 సబ్సిడీ అనేది ఏప్రిల్ 1 తర్వాత ఖచ్చితంగా రాదు. మీరు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ బుక్ చేసుకున్నా అనేది ఫేమ్ 2 సబ్సిడీ అనేది వర్తించదు. ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నాం కదా, ఇది ఖచ్చితంగా మనకు డెలివరీ అయ్యేసరికి ఖచ్చితంగా ఉంటుంది కదా అనేది ఇదే మనకు మెయిన్ మ్యాటర్. ఏంటి అని అంటే ఇప్పుడు మనం బుక్ చేసుకుంటే మన రిజిస్ట్రేషన్ అనేది ఏప్రిల్ 1 తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒకవేళ ఏప్రిల్ 1 తర్వాత రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు పెట్టే ఏ కండిషన్కైనా మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఓలా S1X సిరీస్లో మనకు ఫిబ్రవరి 2న మనకు ఆర్డర్ బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. దాని రిజిస్ట్రేషన్ అనేవి కొంతమందికి ఇప్పటికి కూడా కొంతమందికి రిజిస్ట్రేషన్ కాలేవు. ఎందుకనంటే మా ఓలాకి సంబంధించి వాట్సాప్ గ్రూప్లో మేము డైలీ డిస్కషన్ అయితే చేస్తున్నాము. అందులో ఖచ్చితంగా నేను చాలామంది అయితే ఇంకా నాకు రిజిస్ట్రేషన్ కాలేదంటారు, కొంతమంది రిజిస్ట్రేషన్ అయింది ఇంకా డెలివరీ కాలేదంటున్నారు. బట్ ఓకే, రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఛార్జ్ అయితే చేయరు. ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏంటంటే ఒకవేళ మనకు ఏప్రిల్ 1 తర్వాత ఏ వెహికల్ అయినా రిజిస్ట్రేషన్ అయిందంటే ఛార్జెస్ పడచ్చు పడకపోవచ్చు, అది మ్యాటర్. అసలు ఎంత పడుతుంది, ఒకవేళ ఇంకేదైనా ఆఫర్ ఉందనంటే మనకు వచ్చేసి గవర్నమెంట్ అనేది మార్చి 31కు ఫేమ్ 2 సబ్సిడీ 100% మనకు ఎండ్ అవుతుంది. సో ఏప్రిల్ 1 తర్వాత మనకు ఫేమ్ 2 సబ్సిడీ అనేది ఉండదు. సో కాకపోతే ఏంటంటే మనకు గవర్నమెంట్ ఒక్కసారి మనం ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న కస్టమర్స్ అనేది బాధపడద్దు, అలాగే లాస్ కావద్దు అన్న ఉద్దేశంతో అయితే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకు ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ కింద మనకు ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 అనే ఒక ఆఫర్ అనేది తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది 500 crores అనేది 500 కోట్లు అనేది మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇన్వెస్ట్ చేసింది. అంటే ఇప్పుడున్న స్కీమ్స్ అనేటివి ఉంటాయంటే ఉండవు, 100% ఉండవు. ఒక్కొక్క వెహికల్ పైన ఆల్మోస్ట్ 20,000 25,000, ఒక్కొక్క వెహికల్ పైన మొన్న మనకైతే టీవీఎస్ ఐక్యూ పైన 40,000 అయితే మనకు ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు అవన్నీ ఏముండవు. ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్ పైన 8 to 12% అనేది తక్కువ అవుతుంది. అది ఎంతవరకు తక్కువ అవుతుంది అనేది అంటే వీళ్ళు పెట్టిన ఈ ఆఫర్లు అనేది ఒకవేళ తీసిన తర్వాత నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ నా ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి ఇదే మొత్తం ఉదాహరణ, ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది.
బట్ ఏంటంటే మనకు ఓలా కంపెనీ అనేది ఎక్కువగా పెంచదు నాకు తెలిసి. ఎందుకంటే చాలా పెద్ద కంపెనీ, తన ఒక లాస్ అనేది పబ్లిక్ పైన కస్టమర్స్ పైన కూడా ఎక్కువ మనకు వాళ్ళకు నష్టం అనేది చేయదు. బట్ ఏంటంటే ఇది ఒక్క ఓలా కంపెనీ ఇచ్చి పెడితే మిగతా ప్రతి కంపెనీని ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ నాకు తెలిసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా ఓలా S1X ప్లస్ వచ్చేసి యాక్చువల్ రేట్ వచ్చేసి మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,10,000 రూపాయలు. సో మనకు డిసెంబర్ నుంచి అంటే 2023 డిసెంబర్ నుండి డిసెంబర్ టు రిమెంబర్ స్కీమ్లో 90,000 అంటే 20,000 డిస్కౌంట్ పోయి ఎక్స్ షోరూమ్ రేట్ వచ్చేసి 90,000 ఉండేది. సేమ్ నేను కూడా ఆ రేట్లను బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ 5,000 స్కీమ్ వచ్చింది. ఉమెన్స్ డే ఆఫర్ కింద మనకి ఇంకొక 5,000 అనేది డిస్కౌంట్ అనేది ఇచ్చారు. అది ఇంకా ఇప్పటివరకు కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 7 days బ్యాక్ కూడా బుక్ చేసుకున్న వాళ్ళకు ఓలా S1X ప్లస్ అనేది అదే రేట్ తోటి అయితే మనకు ఉంటుంది. వాళ్ళకు 6 days తర్వాత 7 days తర్వాత రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ వీళ్ళు స్కీమ్ తీసేస్తే, అంటే వేరే కంపెనీలు స్కీమ్ తీసేస్తే మనకు ఎగ్జాక్ట్ మళ్ళీ ఇదే ప్రైస్ అనేది ఎక్స్ షోరూమ్ మనకు ఏ రేట్ అయితే ఫిక్స్ చేశారో అదే రేట్ అనేది అవుతుంది. దానిపైన మళ్ళీ 8% డిస్కౌంట్ అనేది ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పైన 8 to 12% అనేది మనకు డిస్కౌంట్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక నా ఓలా S1X ప్లస్ ఉంది, అది వచ్చేసి ఇప్పుడు 25,000 డిస్కౌంట్ ఉంది కదా, అది తీసేస్తారు. అంటే 1,10,000 అనుకోండి. ఒకవేళ మనకు 8 to 10% తీసేసిన 1,00,000 వస్తుంది. అంటే ఒక్కొక్క వెహికల్ అనేది 5,000, 10,000, 15,000 వరకు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. బట్ ఏంటంటే ఓలా అనేది 5 to 15,000 వరకు పెరుగుతుంది. మిగతా కంపెనీ ప్రతి ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఖచ్చితంగా మనకు 20, 25,000, 30,000 కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే మనకు 8% ఇంతకుముందు మనకు యావరేజ్గా చూసుకుంటే మనకు వచ్చేసి 18% వరకు అయితే డిస్కౌంట్ ఉండే. ఇప్పుడు మనకు 8 to 10% అనేది డిస్కౌంట్. అంటే ఓవరాల్గా చెప్తున్నాను, ఖచ్చితంగా అంతా అని ఏం లేదు. బట్ ఏంటంటే 8 to 10% వరకే ఇప్పుడు స్కీము మనకు ఈ మొబిలిటీ ప్రమోషన్ 2024 ఏప్రిల్ అనే ఈ స్కీమ్ కింద అయితే మనకు వర్తిస్తుంది. సో ఎవరైనా బుక్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఈ పీరియడ్లో, అంటే ఇప్పటి నుండి ఈ వారం రోజుల్లో అసలు మీరు బుక్ చేసుకోకండి. అసలు ఎలాంటి వెహికల్ కూడా బుక్ చేసుకోకండి. ఎందుకనంటే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెరిగిందంటే అది వాళ్ళు నేను ఓలాకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే చేశాను వాళ్ళకు. నేను షోరూమ్కి వెళ్ళాను మొన్న. నేనైతే ఒకటి కాదు 2-3 షోరూంలోకి వెళ్ళి వాళ్ళని అడిగాను, బ్రదర్ ఇలా ఒకవేళ మాకు ఓలా మేము బుక్ చేసుకున్న తర్వాత ఏప్రిల్ తర్వాత రిజిస్ట్రేషన్ అయితే ఏదన్నా మనతోటి అమౌంట్ అనేది తీసుకుంటారా, అంటే ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనతో పే చేపిస్తారా అంటే పే చేపిస్తుండొచ్చు, చెప్పకపోతే 50% అని అయితే చెప్పేశారనమాట. అంటే పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే మనకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఖచ్చితంగా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ మనకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మనం బుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకవేళ బుక్ చేసుకుంటే మార్చి 31 లోపు మనకు రిజిస్ట్రేషన్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే పడవు. అది 100%. 31 అంటే ఏప్రిల్ 1 తర్వాత మనకు ఒకవేళ రిజిస్ట్రేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకొకటి విషయం ఏంటంటే అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీరు బుక్ చేసుకుందాం అనుకుంటే ఓలా S1X ప్లస్ అసలు బుక్ చేసుకోకండి. ఎందుకంటే అది మొత్తం మనకు కీలెస్ తోటి ఒకవేళ బూట్ ఓపెన్ చేయాలన్నా మనకు ఆన్ చేసుకోవాలన్నా వెహికల్ ఆన్ చేసుకోవాలన్నా అన్లాక్ చేయాలన్నా కానీ మొబైల్ నుంచే ఇవన్నీ జంజాడడానికి అవసరం లేదు. కీ వేరియంట్ కావాలంటే ఓలా S1X 3 kW లేదా 4 kW తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే 4 kW తీసుకోండి. ఒక 20,000 ఎక్కువైనా సరే 4 kW అయితే తీసుకోండి. ఎందుకంటే మనకు కీ వేరియంట్ 4 kW ఈ రేట్లా ఈ స్కీమ్ అనేది, అంటే ఓలా ఇంత ఆఫర్లు ఇన్ని మనకు స్పెసిఫికేషన్స్ అనేది ఎందులో కూడా లేవు. ఇందులో మీకు ఒక మైనస్ ఏంటంటే సర్వీస్ ఒకటి, ఆ తర్వాత ఏంటంటే మనకు బాడీ అనేది ఒక ప్యానల్ గ్యాప్ అనేది అది కామన్, అది కూడా మాకు ప్రాబ్లం లేదు అని అనుకుంటే బుక్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.